హలో గాయ్స్, నా పేరు అశోక్ కుమార్ రెడ్డి. నేను బెకాల్ ఫోర్ట్ నుంచి కరీం ఫారెస్ట్ పార్క్ పోతున్నాను. బెకాల్ ఫోర్ట్ ఒకవేళ చూడలేకపోతే నా ఛానల్లో వెళ్ళి చూడండి, తెలుస్తుంది. ఈ కరీం ఫారెస్ట్ పార్క్ పోవడానికి ఎవరు అడిగినా ఆటో వాళ్ళు తెలియదు అంటారు. కేవలం గూగుల్ సెర్చ్ చేసుకుని మటుకే పోవాలి. ఒకవేళ గూగుల్ సెర్చ్ చేసుకుని పోయినా కూడా ఆడ కరీం ఫారెస్ట్ పార్క్ అని చిన్నగా ఒక నోటీస్ బోర్డు మీద రాసి ఉంటారు, అంతే తప్ప పెద్దగా ఏముండదు. ఆడ మీరు పోవాలంటే గూగుల్లో సెర్చ్ చేసుకొని ఫస్ట్ పరప్ప అని ఉంటుంది ఊరు. ఆ ఊరి దగ్గర దిగితేగిన దగ్గరే 3 కిలోమీటర్స్ దగ్గరేను. ఆడెవరైనా చెప్తారు. మీరు బెకాల్ ఫోర్ట్ నుంచి కన్హాఘాట్కి బస్సు ఎక్కాలి. కన్హాఘాట్ బస్సు నుంచి పరప్ప అని ఊరు బస్సు ఎక్కాలి. మీరు పరప్పలో దిగేస్తే మీరు చేరుకుంటారు కరీం ఫారెస్ట్ పార్క్ని. ఇదే కరీం ఫారెస్ట్ పార్క్. ఇక్కడి నుంచి ఎంట్రీను. మీరు ఎప్పుడైనా రావాలంటే పాన్వాల్ రోడ్ బస్ స్టాప్ ఉంటుంది, అక్కడ దిగేస్తే ఇట్లా స్ట్రైట్ వచ్చేయచ్చు ఈ రోడ్డు మీద. మీరు మళ్ళా పరప్పాల దిగి మళ్ళీ ఆటో తీసుకొని రాసిన అవసరం లేదు. పాన్వాల్ రోడ్ బస్ స్టాప్ ఆ బస్ స్టాప్ని పాన్వాల్ రోడ్ బస్ స్టాప్ని గుర్తుపెట్టుకున్నారంటే మీరు ఈజీగా వచ్చేయచ్చు ఇటుకి. ఇదంతా కరీం ఫారెస్ట్ పార్క్నే. ఇట్లా ఒక ఎంట్రీ ఉంది, ఆ పక్కన ఇంకో ఎంట్రీ ఉంది. మొత్తం 32 ఎకరాల ల్యాండ్ ఉంటుంది. మీరు ఇట్లే స్ట్రైట్ పోతే కానీ ఫారెస్ట్ పార్క్ ఇట్లా స్ట్రైట్గా కరీం వాళ్ళ ఇల్లు ఉంటుంది. ఆయన ముసలాయన. ఆయన కావాలంటే మీరు ఎందుకు ఇట్లా స్థాపించినారు ఏం కదా అని చెప్తే కన్నా ఓపికగా వివరిస్తాడు ఆయన. నాకు అంత టైం లేకపోలేదు కాబట్టి జస్ట్ మీకు చూపిస్తున్నాను అంతేను. ఏంటి గొడుగు పట్టుకొని పోతున్నాను అనుకుంటున్నారా? ఓ పక్కన లైట్గా ఎండ కాస్తుంది, ఓ పక్కన వర్షం పడుతుంది. అందుకే గొడుగు పట్టుకొని పోతున్నాను. ఇంకొంతసేపులో కూడా వర్షం పడుతుంది. నాకంటే తెలుసు అనుకుంటున్నారా? ఉరుములు కూడా మెరుస్తున్నాయి అక్కడక్కడ. వర్షం పడతా సూచన అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలా పర్యావరణాన్ని మనం కాపాడుతున్నాము ఇట్లా చెట్లు పెంచడం వలన. ఈ కరీం అయిన చాలా ఓల్డ్ చేతను, చాలా డబ్బు ఉంది ఈయనకి. ఈయన డబ్బు అంతా 32 ఎకరాల ల్యాండ్ కొనేసి మొత్తం ఫారెస్ట్ పార్క్ తీర్చిదిద్దినాడు. మనం చెట్లను కొట్టడమే కాదు, నరుకుతున్నాం కూడా. ఇలా చేయడమే కాదు, మనం పెంచడం లేదు. ఇలా పెంచితే గిన మనకు ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కుతాయి, మనం సురక్షితంగా ఉంటాం. ఇలా చెట్లను పెంచాలి. ఇక్కడ వరకు రమ్మని చెప్పాను మిమ్మల్ని. నేను వచ్చిన రీజన్ వేరే. ఇక్కడికి యూట్యూబ్లో సెర్చ్ చేసుకొని ఇక్కడ ఏమేమున్నాయో కరీం ఫారెస్ట్ పార్క్ చూశాను. ఆయన చేసిన మంచి పని చూపించాలి ఇటువరకు వచ్చాను. నాకు పెద్దగా ఖర్చు ఏం కాలేదు. జస్ట్ నేను ఉన్న చోట బెకాల్ ఫోర్ట్ నుంచి ఇటువరకు నాకు 100 రూపాయలు పడింది ఛార్జ్. అంతకన్నా ఎక్కువ ఏం పడలేదు. మళ్ళీ రిటర్న్ కూడా 100 రూపాయలు పడుతుంది, అంతకన్నా ఎక్కువ పడదు. ఇప్పుడు నేను మట్టి రోడ్ నుంచి తార్ రోడ్కి వచ్చాను. తార్ రోడ్ నుంచి వచ్చిన తర్వాత ఇలా ఉన్నాయి వ్యూస్. మొత్తం అంతా ఫారెస్ట్ ఏరియానే. తార్ రోడ్డును మట్టి రోడ్ అన్నీ కలుపుకొని ఫారెస్ట్ ఏరియానే. మొత్తం అంతా 32 ఎకరాల ల్యాండ్ ఇలా ఫారెస్ట్ పార్క్గా మార్చినాడు ఆయన. మొదట్లో 5 ఎకరాల నుంచి మొదలుపెట్టి ఇంతవరకు వచ్చాడు ఈయన. ఇలా తార్ రోడ్ నుంచి పోతుంటే ఒక ఏరియా కనపడింది నాకు లోపల పోవడానికి. ఏదో చూడడానికి బాగుంటే లోపలికి వెళ్ళినాను. వ్యూస్ అయితే అద్భుతంగా ఉన్నాయి. నాకైతే ఒక నెమిలి కనపడింది, అది పొయ్యేలకే ఎగిరిపోయింది, జస్ట్ మిస్. ఈ చూసినంత వరకు ఈ చెట్ల నడుమ కోయిలలు, కాకులు, బటర్ఫ్లైస్, నెమలి ఇవన్నీ కనపడినాయి. ఈ గోడ పైన గవ్వలు గుచ్చారు, ఎందుకో నాకు తెలియదు. ఏదేమైనా ఈ ప్రాంతం నాకు నచ్చింది. ఐ లవ్ ఇట్. నాకే డబ్బు ఉంటే కనుక ఫ్యూచర్లో కనీసం ఒక 10 ఎకరాల్లో కూడా ఇట్లా ఫారెస్ట్ పార్క్ నిర్మించుకొని హాయిగా జీవిస్తాను. మబ్బులు అయితే కుమ్మేస్తాయి, ఇంకాసేపట్లో వర్షం పడుతుంది. అందుకని ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. ఈ ప్లేస్ వెళ్ళిపోవడానికి నాకే మనసు ఒప్పలేదు.
ఇంకా తిరగాలనిపిస్తుంది, ఇంకా ఇక్కడే ఉండాలనిపిస్తుంది. కానీ టైం అంటూ ఉంటుంది కదా, వెళ్ళిపోక తప్పదు. ఇదేదో ముళ్ళ చెట్టు, అందుకే క్లోజప్ చూపిస్తున్నాను. దీనికి అన్ని ముళ్ళలే ఉన్నాయి ఈ చెట్టుకి, ఎంతగా ఉంటే చూపిస్తున్నాను. ఇట్లాంటివి రకరకాల చెట్లు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ పైనాపిల్ చెట్టు కూడా ఉందండో, చెప్పేది మర్చిపోయినాను. ఇలా అన్ని రకాల చెట్లు కూడా పెంచినాడు ఈయన. నిజంగా ఇతను అభినందిస్తున్నాను ఈ పని చేయడానికి ఈయనకి. సరే ఇంక వెళ్దాం. వీడియోస్ ఇంకా లేట్గా వస్తాయి, వేరే వీడియోస్. ఇదే చివరి వీడియోను. సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి వీడియోస్ వస్తాయి. అందరికీ బాయ్, ఉంటాను మరి.